హలో బడీస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు స్పెషల్ రెసిపీ సొరకాయ సాంబార్. మేము చెప్పే స్టైల్ స్టెప్ బై స్టెప్ ఫాలో అవ్వండి, చెప్తాను. సూపర్ టేస్టీ సాంబార్ని ఎంజాయ్ చేస్తారు. ఇలా ఒకసారి మీకు ఇష్టమైన వాళ్ళకి చేసి పెట్టారంటే మార్కులు కొట్టేస్తారు, నాది గ్యారంటీ. ఇక రెసిపీలోకి వెళ్ళిపోదాం. మొదట చిన్న నిమ్మకాయ సైజ్ చింతపండు నీళ్ళు 100 ml వాటర్లో నానబెట్టి పక్కన ఉంచుకోండి. మొదట ఒక కుక్కర్ తీసుకుని 1 కప్పు కందిపప్పు అంటే 150 గ్రాములు కందిపప్పు వేసుకొని, 1 మీడియం సైజ్ ఆనియన్ తరుగు వేసుకొని, 1/2 లీటర్ నీళ్లు పోసుకొని, 1 స్పూన్ ఆయిల్ వేసుకొని, 1/2 స్పూన్ పసుపు వేసుకొని, కుక్కర్ మూత పెట్టి 8 నుండి 10 విజిల్స్ వచ్చే వరకు, పప్పు బాగా మెత్తగా ఉడికే వరకు 8 నుండి 10 విజిల్స్ ఉడికించి, ఈ కన్సిస్టెన్సీలో మెత్తగా పప్పుని ఉడికించి పక్కన ఉంచుకోవాలి. స్టవ్ వెలిగించి బాణలు పెట్టుకుని 5 నుండి 6 స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకొని, ఆయిల్ హీట్ ఎక్కగానే తాలింపు దినుసులు ఆవాలు, జీలకర్ర, మినపప్పు మొత్తం కలిపి 1 స్పూన్, 1 ఎండుమిర్చి మొత్తం వేసుకొని ఆవాలు చిట్టుపట్టలాడే వరకు 1/2 నిమిషం పాటు వేపించుకొని, ఓరమ్మ కరివేపాకు వేసుకొని మరో 1/2 నిమిషం పాటు వేపుకొని, తొక్కు తీసి బాగా కడిగి ముక్కలుగా కట్ చేసుకున్న 1/2 కిలో సొరకాయ ముక్కలు వేసుకొని 1 నిమిషం పాటు వేపుకొని, తర్వాత 1.5 స్పూను కల్లు ఉప్పు యాడ్ చేసుకొని, 1/2 స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని, మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం అమ్మ నేను ఓటీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ ఇవ్వండి. తర్వాత 2 మీడియం సైజ్ టొమాటో ముక్కలు వేసుకొని 2 నిమిషాల పాటు వేపుకోవాలి. వేపుకునే ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లోనే వేపుకోవాలి. తర్వాత మూత పెట్టి మరో 2 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. 2 నిమిషాలు మగ్గిన తర్వాత ఓసారి బాగా మిక్స్ చేసుకుని 1 పెద్ద స్పూన్ మిరప్పొడి యాడ్ చేసుకొని, 1/2 స్పూన్ ధనియాల పొడి వేసుకొని మరోసారి బాగా కలుపుకొని, 600 ml వాటర్ అందులో పోసుకొని ఓసారి బాగా మిక్స్ చేసి మూత పెట్టి 10 నుండి 15 నిమిషాల వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించాలి. సొరకాయ ముక్కలు 75% ఉడికిన తర్వాత ఉడికించి పక్కనుంచుకున్న కందిపప్పు యాడ్ చేసుకోవాలి. తర్వాత పప్పు ఉడికించిన కుక్కర్లో మరో గ్లాస్ నీళ్లు యాడ్ చేసుకొని ఆ నీళ్లు సాంబార్లో పోసుకోవాలి. అంటే 350 ml వాటర్ పోసి 5 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో కలుపుతూ ఉడికించాలి. సాంబార్ ఉడికేలోపు 100 ml వాటర్ తీసుకుని 1 పెద్ద స్పూన్ సాంబార్ మసాలా అందులో యాడ్ చేసుకుని ఉండలు లేకుండా కలిపి పక్కన ఉంచుకోవాలి. సాంబార్ పౌడర్ ఎలా చేసుకోవాలో మన ఛానల్లో ఉంది, వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసి తయారు చేసుకోండి. 5 నిమిషాలు ఉడికిన తర్వాత మొదట నానబెట్టి పెట్టుకున్న చిన్న నిమ్మకాయ సైజ్ చింతపండు నీళ్ళు యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని కలిపి పక్కనుంచుకున్న సాంబార్ మసాలా నీళ్ళు పోసుకొని కొద్దిగా చక్కెర యాడ్ చేసుకొని కొత్తిమీర తరుగు చల్లుకొని మరో 5 నిమిషాల పాటు కలుపుతూ ఉడికించాలి. కలుపుతూనే ఉడికించాలి, లేదంటే పప్పు అడుగంటిపోతుంది. 5 నిమిషాల పాటు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సూపర్ టేస్టీ సాంబార్ని ఎంజాయ్ చేయండి. మేము చెప్పిన స్టైల్ పక్కాగా ఫాలో అవ్వండి, సూపర్ టేస్టీ సాంబార్ని ఎంజాయ్ చేస్తారు. ఒక్కసారి ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో మాకు కామెంట్ పెట్టండి. మా వీడియో కనుక మీకు నచ్చితే ఓ లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అమ్మ నేను ఓటీవీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టాటా.